అగ్ని నుంచి పాండవులు బతికి బయటపడ్డ అదే కాలంలో దూరంగా పాంచాల రాజ్యంలో ఒక యజ్ఞకుండం మండుతోంది. ఆ అగ్నిలోంచి ఒక శిశువు కాదు, ఒక విధి బయటికి వస్తుంది. ఆమె నవ్వితే రాజ్యాలు కదులుతాయి. ఆమె కన్నీరు కార్తే యుద్ధం మొదలవుతుంది. ఆమె ఎవరు? ఎందుకు ఆమె పుట్టుకే మహాభారతాన్ని మార్చేసింది? ఇది ద్రౌపది కథ ప్రారంభం. పాండవులు అడవుల్లో దాగి జీవిస్తున్న రోజులు. మరోవైపు పాంచాల దేశంలో రాజు ద్రుపదుడు తన హృదయంలో మండే ఒకే ఒక కోరికతో ఉన్నాడు. ద్రోణాచార్యుడిని ఓడించాలి. గురుదక్షిణగా తన రాజ్యాన్ని కోల్పోయిన ద్రుపదుడు తన అవమానాన్ని మర్చిపోలేకపోయాడు. ఆ అవమానానికి ప్రతీకారంగా అతడు మహర్షుల సలహాతో ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞకుండంలో అగ్ని మండుతుంటే మంత్రోచ్చారణలతో ఆకాశమే కంపించింది. ఒక్క క్షణంలో అగ్నిలోంచి ఒక యువకుడు బయటికి వచ్చాడు. అతడే దృష్టద్యుమ్నుడు, ద్రోణుడిని సంహరించడానికి జన్మించినవాడు. అందరూ ఆశ్చర్యపోతుండగానే మరోసారి అగ్ని ఉప్పొంగింది. అగ్నిలోంచి ఒక అపూర్వ సౌందర్యమైన కన్య బయటికి వచ్చింది. ఆమె పాదాలు భూమికి తాకగానే పుష్పవర్షం కురిసింది. ఆమె చర్మం అగ్నివర్ణం, కళ్ళు పద్మాల్లా, వెంట్రుకలు నల్ల మేఘాల్లా. ఆమె పేరు ద్రౌపది, మరో పేరు కృష్ణ. ఆమె సాధారణంగా పుట్టలేదు. ఆమె గర్భం నుంచి రాలేదు. ఆమె అగ్నిజాతి. మహర్షులు చెప్పారు, ఈ కన్య పుట్టుక కౌరవుల అహంకారానికి అంతం చేస్తుంది, ధర్మానికి పరీక్ష అవుతుంది, మహాయుద్ధానికి కారణమవుతుంది అని. ద్రుపదుడు ఆశ్చర్యంతో కూతుర్ని చూశాడు. అతని గుండెల్లో ఆనందంతో పాటు భయం కూడా ఉంది. ద్రౌపది చిన్ననాటి నుంచి సాధారణ రాజకుమారిలా కాదు. ఆమె ధైర్యంగా మాట్లాడేది. అన్యాయం చూసి మౌనంగా ఉండేది కాదు. సోదరుడు దృష్టద్యుమ్నుడితో కలిసి విద్యలు నేర్చుకుంది. ధర్మం, న్యాయం గురించి ప్రశ్నలు అడిగేది. ఆమె కళ్ళల్లో ఓ అగ్ని ఉంది. అది కోపం కాదు, న్యాయం కోసం మండే అగ్ని. ఇదంతా జరుగుతుండగా అడవుల్లో పాండవులు తమ గుర్తింపును దాచుకొని జీవిస్తున్నారు. వాళ్లకు తెలియదు, అగ్నిలోంచి పుట్టిన ఈ కన్య వాళ్ళ జీవితాల్లోకి రాబోతుందని. విధి ఒకవైపు పాండవులను కాపాడుతూ మరోవైపు ద్రౌపదిని సిద్ధం చేస్తుంది. కొన్ని జన్మలు సాధారణం కావు. వాటికి ఒక లక్ష్యం ఉంటుంది. ద్రౌపది పుట్టింది సుఖం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి. ద్రౌపది పెరిగింది. ఆమె కోసం ఒక అసాధ్యమైన పరీక్ష సిద్ధమైంది. అది ఎవరికీ సాధ్యం కాని పరీక్ష. ఆ పరీక్షను గెలిచిన వాడు ఎవరు? ఒక సాధారణ బ్రాహ్మణుడా, లేక ఒక అజ్ఞాత వీరుడా? తదుపరి ఎపిసోడ్ స్వయంవరంలో తెలుసుకుందాం.